అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకే వివాహంలో ప్రధానమైనటువంటి ఘట్టము మాంగళ్య ధారణ. మరి ఆ మాంగళ్యం దేంతో తయారు చేస్తారు? దేంతో అండి? బంగారంతో. ఇప్పుడు బంగారం కంటే ఖరీదైన లోహాలు దొరుకుతున్నాయి మనకి. బంగారం కంటే డబల్ రేట్ ఉంది ప్లాటినం. 3 లక్షల రూపాయల తులం, 4 లక్షల తులం. అయినా సరే, ఎంత కోటీశ్వరుడు అయినా సరే, ఎంత బీదవాడైనా సరే, మాంగళ్యాన్ని బంగారంతో తయారు చేయబడుతుంది. ఎందుకు అంటే బంగారమూర్తి దేవతలకు ప్రీతికరమైనటువంటి లోహం. మనకు లోహాలు ఉన్నాయి కదా, రాగి, వెండి, ఇత్తడి, బంగారం, కంచు, ఇనుము, ఇట్లా లోహాలు ఉంటాయి. ఆ లోహాలలో ఏ లోహానికి దేవతలు ఇష్టపడరట? కేవలం ఒక బంగారానికి మాత్రమే దేవతలకు ప్రీతి చెందినటువంటి లోహం బంగారం. దేవతలకు ఇష్టమైనటువంటి లోహం బంగారం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది బంగారం. కనుక ఆ బంగారంతో మాంగళ్యాన్ని తయారు చేసి వరుడు వధువు యొక్క మెడలో ధరింపజేస్తాడు వివాహ సమయంలో. అది మొదలుకొని బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆ మాంగళ్యాన్ని ధరించే ఉండాలి. ఏ ఒక్క సెకండ్ కూడా మాంగళ్యాన్ని తీయడానికి వీల్లేదు. అలా తీసినట్టయితే గౌరీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారట. ఇప్పుడు తీసి పక్కన పెట్టి పనులకు వెళ్తున్నారు, అది వేరే విషయం. కనుక గౌరీదేవి అనుగ్రహాన్ని పొందట్లేదు ఎవరు కూడా. ప్రతి ఇంట్లో శోకమే ప్రతి ఇంట శోభిల్ల కాదని చెప్తుంది. అట్లయితే తీసి పక్కన పెడతారు, అట్లయితే తీసి బీరువలో పెట్టి డ్యూటీకి పోతారు. శోకమే ప్రతి ఇంట శోభిల్ల కలదని చెప్తుంది. ప్రతి ఇంట శోకమే ఉంటుందట అట్లా కనుక పక్కన పెడితే. కనుక ఎట్టి పరిస్థితుల్లో మాంగళ్యాన్ని పక్కన పెట్టరాదు. ప్రతిరోజు స్నానం చేయగానే మాంగళ్యాన్ని కళ్ళకద్దుకోవాలి. అది భర్త యొక్క స్వరూపము, గౌరీదేవి యొక్క స్వరూపము. ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. దాన్ని కనుక మీరు అలా పూజించుకున్నట్టయితే కనుక అటువంటి పరమ పవిత్రమైనటువంటిది మాంగళ్యము. అటువంటి మాంగళ్యాన్ని ఇప్పుడు రామచంద్ర స్వామి అమ్మవారి యొక్క మెడలో ధరింపజేస్తున్నాడు. ఇప్పుడు మాంగళ్య పూజ జరుగుతుంది. ఓం జాతవేదసే సునవామసో మమరాగీయతో నిదహాతి వేదః సనప్పరషదతి దుర్గాని విశ్వానామేవ సింధుం చక్నిః తామస్యవర్ణాం తమసా జ్వలంతీం వైరోజనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సరసే నమః అగ్నే త్వం పారయామద్యో అస్మాత్ స్వస్తి దుర్గాని విశ్వాః ఓం పృథివీ ఉలానవర్వే పవాతో వాయస్యాయ సుజ్ఞో విశ్వాయ దుర్గః జాతవేద సింధం ననావా దుర్గాని పరిషేక్ని శ్రీవన్మనసా గుణానో సాగం భోజ్య విదాతనోనా విదనాదితం సహమాన బుద్ధమగ్ని కుందేవ పరమాత్మస్సాత్ సరత్ పరిషదతే దుర్గాని విశ్వాయ నామ దేవో అధిదేవతా అస్తిః శ్రీమన్మహామాంగళ్య దేవతాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, సుమనందక సింహాసనం సమర్పయామి, హస్తయోహరగిం సమర్పయామి. మాంగళ్య గౌరీయై నమః. ఓం గౌరీయై నమః. ఓం మాంగళ్య రూపిణ్యై నమః. ఓం విశ్వమంగళాయై నమః. ఓం దేవదేవ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ప్రకృత్యై నమః. విద్యాయై నమః. సర్వవిధ ప్రదాయిన్యై నమః. మాంగళ్య గౌరీయై నమః. లక్ష్మీ స్వరూపిణ్యై నమః. దేవదేవ్యై నమః. అనంతరూపిణ్యై నమః. శ్రీమన్మహామాంగళ్య గౌరీ దేవతాయ నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాంజలి సమర్పయామి. ధూపం ధూపమాగ్రాపయామి. నారస్వరం పెట్టండి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం ధరిపయామి.
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తు అస్తు. అందరూ కూడా వివాహమైనటువంటి స్త్రీలు ఒకసారి తమ మాంగళ్యాన్ని స్పృశించుకొని తాకండి. శ్రీమన్మహ మాంగళ్య గౌరీదేవ్యై నమో నమః. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం గట్టి మేళం పెట్టు. ఓం వెనకాలే ఉంది కింద పారబోసేయండి కింద పోసే మనం ఒక 5 నిమిషాలు ఆగండి అమ్మా. ఆగాదు, అది మనది వేరు ఇది వేరు ఉంటుంది. ఇది కరెక్ట్ సార్. ఏంటంటే ఒక 5 నిమిషాలు. రాయి ఇచ్చాం కదా. ఎవరు లేరు కదా దయచేసి. కళ్యాణ దంపతులు ఇక్కడ వైద్యం కోసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు లేవకండి, అందరూ ఏదైనా కూర్చోండి మీ స్థానాలలో. ఒక్కళ్ళకే వేసేయాలి, లేదంటే లేకపోతే అమ్మవారికి వేసేసి. ఇస్రాకు పెట్టినానా ఇప్పుడే? ఇస్రాకు ఉంది, వడపప్పు ఆల్రెడీ వచ్చింది. ఒక్క నిమిషం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం నమో భగవతే సీతా సమేత రామచంద్ర పరబ్రహ్మణే
రామచంద్ర భగవానికి అభయాంజనేయ స్వామి వారికి అస్య పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంతాందా నడిని పెళ్లి కూతురు పేరంతాంద నడిని పెళ్లి కూతురు విభు పేరు గుర్త సిక్కుబడి పెళ్లి కూతురు అది వాళ్ళలో వాళ్ళకేసి మనకు రమ్మంటే పెళ్లి
పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు కళ్ళదోడు కళ్ళదోడు అక్కడ 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 ఒకసారి అక్కడే ఇక్కడికి వచ్చేసి ఒకసారి అండి వర్ష ధీమహి ధియో న ప్రచోదయాత్ గట్టి మేళం పెట్టాలి గట్టి మేళం హిరణ్యపాత్రం మదోహపూర్ హారతి హారతి పిల్లలు ఇంకేస్తారా పల్లెని తీసుకోండి హారతి పల్లెని తీసుకో పెద్దది తీసుకో హారతికర్పూరం బిళ్ళలు ఉన్నాయి మన దగ్గర హారతికర్పూరం బిళ్ళలు పెట్టు దండం పెట్టుకోండి అమ్మా దండం పెట్టుకోండి ముందు
गोत्रोद्भवस्य रविंदर रेड्डी वसंतानामधेयस्य सह कुटुंबानां मार्कंडे गोत्रोद्भवस्य शिवदी नामधेयस्य सह कुटुंबानां अक्षंतर गोत्रोद्भवस्य आंजनेय नामधेयस्य भाग्यदेवी नामधेय गोत्रोद्भवस्य संजय नामधेयस्य सत्यम नाम्निम निखिल कुमार नामधेयस्य मानसा नाम्निम श्रीवत्स गोत्रोद्भवस्य रामचंद्रराव नामधेयस्य कल्याणी नाम्निम सायश्री प्रज्ञ नामधेयस्य सह कुटुंबानां आश्रित गोत्रोद्भवस्य सूर्याराव नामधेयस्य प्रणवी नामधेयस्य